హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పండిత పుత్రుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు ప్రయాగ నగరానికి ప్రదీపుడు రాజుగా ఉండేవాడు. ఆయన చాలా గొప్ప రాజు. ప్రజలందరినీ ఎంతో మంచిగా చూసుకుంటూ ఉండేవాడు. ఆయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా వర్ధిల్లుతూ ఉండేది. అంతేకాక ఆయనకి పాండిత్యం మీద కూడా మక్కువ ఎక్కువ. దీనికి తగ్గట్లు ఆయన ఆస్థానంలో అనేక మంది పండితులు ఉంటూ ఉండేవారు. వారిలో కొంతమంది చాలా తరాలుగా ఆస్థాన పండితులుగా ఉంటున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బద్రీ ప్రసాద్ అనే ఆయన చాలా ముఖ్యుడిగా ఉండేవాడు. బద్రీ ప్రసాద్ తండ్రి, తాత ముత్తాతలు, ఆయన వంశం అంతా గొప్ప పండితులు, ప్రయాగనగరపు ఆస్థానంలో ఉన్నవారు. అయితే బద్రీ ప్రసాద్ మాత్రం కేవలం పండిత పుత్రుడు మాత్రమే. అంతేకాకుండా పరమశుంఠ కూడా. ఏళ్ల తరబడి వినడం వల్ల అతనికి వేల కొద్ది శ్లోకాలు కంటతా వచ్చు అప్పచెప్పగలడు. కానీ కొంచెం కూడా అతనికి ప్రపంచ జ్ఞానం అనేదే లేదు. పరమ మూఢుడు. అయితే అతని అదృష్టవశాత్తు, రాజు దురదృష్టవశాత్తు ఈ సంగతి రాజుకు ఎంత మాత్రం తెలియదు. ఆయన గొప్ప పండితుడుగానే ఆ ఆస్థానంలో ఉంటూ రాచమర్యాదలను పొందుతూ ఉన్నాడు. కానీ ఆస్థానంలో ఉండే మిగతా పండితులు మాత్రం బద్రీ ప్రసాద్ విషయం చాలా సులువుగా కనిపెట్టేశారు. ఇతను ఒక పండితుడు కాదని, కేవలం పండిత పుత్రుడు అనే అర్హత వల్ల మాత్రమే వచ్చి తమ పక్కన కూర్చున్నాడని వారికి అర్థమైంది. అటువంటి మూఢుడికి తమతో సమానమైన స్థానం ఉండడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. అసలు వీడేంటి, వీడి స్థాయి ఏంటి, వీడికున్న పాండిత్యం ఏంటి, వీడు మనతో ఉండడం ఏంటి అని వారిలో వారు ఎన్నో చర్చలు నడుపుకున్నారు. చివరికి రాజు దగ్గరికి వెళ్ళి ఇతని గురించి ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి ఒక్కసారిగా రాజు దగ్గరికి బయలుదేరి వెళ్ళారు. మహాప్రభు, మన రాజ్యంలో మీ చేత రాచమర్యాదలు పొందుతున్న బద్రీ ప్రసాద్ ప్రపంచ జ్ఞానం ఏ మాత్రం లేని వెర్రి బాగులవాడు. అతనికి ఆస్థాన పదవి ఇవ్వడం అంటే అది మొత్తం మన ఆస్థానానికే అప్రతిష్ట. ఎంతో గొప్ప కవి పండితము, పాండిత్యం కలవారము అయిన మాకు అటువంటి పరమ సుంటతో కూర్చోవడం చాలా అవమానంగా ఉంది. మేం చెప్పే మాటల మీద మీకు అనుమానంగా ఉంటే అతని తెలివితేటలు ఏమాత్రమో మీరే స్వయంగా పరీక్షించి చూడవచ్చు అన్నారు. ఈ మాటలు విన్న ప్రదీపుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బద్రీ ప్రసాద్ తండ్రి దిగ్గజం లాంటి పండితుడు. ఆయన చనిపోగానే ఆ స్థానాన్నే బద్రీ ప్రసాద్కు అందించారు. బద్రీ ప్రసాద్ తండ్రికి ఉన్న పాండిత్యం అలాంటి పాండిత్యం కాదు. ప్రపంచంలో ఉన్న పండితుల్లోనే మేటి అనదగ్గ వ్యక్తి. విభూతి రేఖలు, శాలువ, కర్ణకుండలాలు ధరించి బద్రీ ప్రసాద్ కూడా చూడడానికి అందరూ పండితుల్లానే ఉన్నాడు. తన ఆహార్యంతో బద్రీ ప్రసాద్ ఏకంగా తన తండ్రితో సమానమైన వాడు అని చూస్తేనే నమ్మదగ్గ విధంగా ఉన్నాడు. వాస్తవంగా అతను ఎంత మూఢుడో పరీక్షిద్దామని రాజుగారు నిశ్చయించుకున్నారు. ఇలా నిశ్చయించుకున్న అనంతరం కొన్ని రోజులు గడిచాక ఒకనాడు సభలో బద్రీ ప్రసాద్ను ఇలా అడిగారు. పండితోత్తమ, కొందరు మనుషులు తాబేళ్లను పట్టుకుంటూ ఉండగా నేను చూశాను. వారికి తాబేళ్ల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు ఎంతమాత్రం అర్థం కాలేదు. ఇది విని బద్రీ ప్రసాద్ ఒకసారి గడ్డ నిమురుకున్నాడు. మహాప్రభు, మీరు అడిగింది చాలా క్లిష్టమైన ప్రశ్న. దీనికి నేను కొద్ది రోజులు పరిశోధన చేసి సమాధానం చెప్తాను అన్నాడు. పరిశోధన చేసి ఏం సమాధానం చెప్తాడో విందామని రాజుకు కుతూహలం పుట్టింది. సరే బద్రీ ప్రసాద్, మీకు కావాల్సినన్ని రోజులు తీసుకోండి, అనంతరం మాకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి అన్నారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. బద్రీ ప్రసాద్ ఆస్థానంలో, మహాప్రభు, మీరు అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం దొరికింది అన్నారు. ఓహో అవునా, చెప్పండి ఏంటి అని రాజు కూడా ఎంతో ఉత్సాహంగా అడిగారు. అప్పుడు బద్రీ ప్రసాద్, మహారాజా, తాబేలు పాలు చాలా రుచిగా ఉంటాయి. వాటి బొచ్చుతో
కాశ్మీర్ శాలువాలు వేస్తారు అన్నాడు ఏమాత్రం తడుముకోకుండా. రాజుకు ఆశ్చర్యం వేసింది. కానీ సభలో కొందరు నవ్వారు. బద్రీప్రసాద్ మూర్ఖుడని తేలిపోయింది. ఎందుకంటే ఇంత సులువైన ప్రశ్నకు రోజులు సమయం తీసుకోవడమే కాకుండా ఇటువంటి మూర్ఖపు సమాధానం చెప్పాడు కాబట్టి అతని గురించి అందరికీ తెలిసిపోయింది. అప్పుడు మళ్ళీ రాజు బద్రీప్రసాద్ని మరొక ప్రశ్న వేశాడు. పండితోత్తమ, నేను ఒక విడ్డూరమైన వార్త విన్నాను. ఒక కుందేలు గర్జిస్తూ సింహం మీదకు దూకిందట. ఇది నిజమై ఉండవచ్చునా అన్నాడు. అప్పుడు బద్రీప్రసాద్ మళ్ళీ గడ్డం నురుముకుని, మహాప్రభు, మీరు చెప్పింది నిజమే. ఇది చాలా కఠినమైన ప్రశ్న. ఎందుకంటే కుందేలు గర్జించడం అనేది మామూలు విషయం కాదు. దీని మీద నేను కొంత పరిశోధన చేయవలసి ఉంది అని అడిగాడు. సరే అని చెప్పి రాజు బద్రీనాథుడికి అతను కోరిన గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇది చూసిన ఆస్థానం మొత్తం చెవులు నొక్కుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి బద్రీనాథుడు మళ్ళీ వచ్చాడు. మహాప్రభు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది. అందులో పెద్ద విడ్డూరం ఏమీ లేదు. ఎందుకంటే సింహాలు కుందేళ్లకు సహజమైన ఆహారం. కుందేలు సింహం మీదకి ఉరికి దాని కుంభస్థలం బద్దలు కొట్టి తింటుందని అనేక శాస్త్రాల్లో కూడా ఉంది అని చెప్పాడు బద్రీప్రసాద్. ఈసారి సభికులు మరింత గట్టిగా నవ్వారు. రాజుగారికి కూడా ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. దీంతో మరో ప్రశ్న అడిగారు. అయితే పండితోత్తమ, నేను ఒకసారి తగలబడుతున్న చెరువును చూశాను. కానీ ఈ చెరువులో నాకు ఒక్క చేప కూడా కనిపించలేదు. దానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు. వెంటనే బద్రీప్రసాద్, మహాప్రభు, ఈ ప్రశ్నకి రోజుల తరబడి సమయం తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే దీనికి సమాధానం నా బుర్రలోనే ఉంది. అదేంటో చెప్తాను వినండి. చెరువు తగలబడుతున్నది కదా, అందుచేత చెరువులోని చేపలు ఒడ్డుకు వచ్చి సమీపంలో ఉన్న చెట్లెక్కి ఉంటాయి అని జవాబిచ్చాడు బద్రీప్రసాద్. తామే చూశారు కదా మహారాజా, ఈ మూర్ఖుణ్ణి తక్షణమే ఆస్థానం నుంచి పంపించివేయండి అని పండితులందరూ రాజుకు సిఫారసు చేశారు. మహారాజు కూడా నవ్వు ఆపుకుంటూ, ఇంత హాస్యం పుట్టించగలవాణ్ణి ఆస్థానం నుంచి వెళ్ళగొట్టడం మాకిష్టం లేదు. అందువల్ల నేటి నుంచి బద్రీప్రసాద్ని ఆస్థాన విదూషకుడుగా నియమిస్తున్నా అని ఆయన ప్రకటించారు. దీంతో ఆస్థానమంతా గొల్లున నవ్వారు. ఆ రోజు నుంచి మహారాజు ఎప్పుడు ఏమాత్రం ఒత్తిడిలో ఉన్నా బద్రీప్రసాద్ని కొన్ని సందేహాలు అడిగేవారు. దానికి బద్రీప్రసాద్ ఎంతో హాస్యపూరితమైన సమాధానాలని ఇస్తూ ఉండేవారు. దానికి సభలో ఉన్న ఆస్థాన పండితులందరూ నవ్వేవారు. రాజుకు కూడా నవ్వు వచ్చి ఆయనకున్న ఒత్తిడి పోయి కొంచెం తేలికగా అనిపించేది. ఇలా ఆ బద్రీప్రసాద్ తను చనిపోయినంత వరకు అదే ఆస్థానంలో విదూషకుడిగా ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.